హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసే ముందు లైక్ ఇచ్చైతే చూడండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ హైప్ ఉందో నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? వీడియో స్టార్టింగ్లో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి. అన్నప్రసన్న అలాగే నామకరణ అయితే చేస్తున్నారు బాబుకి. ఆల్రెడీ మన ఛానల్లో 2 డేస్ బ్యాక్ వీడియో పోస్ట్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకున్నాను కదా. ఇంకొక 2 డేస్లో మన ఛానల్లో బుడ్డోడు అన్నప్రసన్న వీడియో అయితే వస్తుంది అనేసి. యాక్చువల్లీ నిన్నే పెట్టాలండి, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరక నిన్న పెట్టలేకపోయాను. అలా నిన్న వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా టైం లేదు. ఈ రోజైతే ఇస్తున్నాను. ఇంక ఈ రోజే పోస్ట్ చేస్తాను ఏ టైం అయినప్పటికీ కూడా. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడ డెకరేషన్ అంతా చూడండి, చాలా సింపుల్గా ఉంది. చూడడానికి నీట్గా అందంగా కనిపిస్తుంది కదా. సో ఇంకా పూతరేకులు, లడ్డూలు, నువ్వులుండ్లు, బొబ్బట్లు ఇవన్నీ కూడా ఒక్కొక్క మంత్లో బాబు బాల్తా పడినప్పుడు, ఓకెట్టినప్పుడు, గడపలు దాటినప్పుడు ఇలా అంటూ ఉంటారు కదా. సో సంథింగ్ అలా సంబంధించినవన్నీ కూడా ఇలా ప్రింట్ చేయించి వాటి ప్లేస్లో వాటిని సెట్ చేసి వాటికి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ ఇలా ప్లేట్స్లో అయితే పెట్టారండి. సో అవన్నీ కూడా వీడియో లాస్ట్లో నేను క్లారిటీగా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకా ఫస్ట్ వాళ్ళమ్మ నాన్న అయితే వాటికి అన్నప్రసన్న చేస్తున్నారు. సో బుడ్డోడైతే ఎంత సపోర్ట్ చేశాడోనండి, ఎంత కుదురో వాడు. నిజంగా చెప్పాలంటే అస్సలు ఏడవలేదు. వాడికి ఫస్ట్ పరవాన్నం నోట్లో పెట్టినప్పుడు వాడు ముఖం ఇలా పెట్టాడండి. అంటే వాడికి ఎదలా అనిపించినట్టుంది. తర్వాత వాడు టేస్ట్ చేశాడు, అది తీయగా తగులుద్ది కదా. సో ఇంకప్పటి నుంచి వాడు చప్పలించడం అయితే భలే చప్పలించాడండి. దానికి తోడుగా ఇంకా సొంగలు కూడా కార్చడం స్టార్ట్ చేసేసాడు. అంటే అది స్వీట్నెస్ తగులుద్ది కదా, నోటికి తగలగానే ఆటోమేటిక్గా వాడికి సొంగలు అయితే వచ్చేసాయి. కానీ ఇంకా వాడు ఎటు చూడలేదండి. వాళ్ళ మమ్మీ చేతిలో ఆ గిలగిచ్చికాయ ఉంది కదా, దాన్ని చూస్తేనే దీర్ఘంగా అలా ఉండిపోయాడు. సో ఇంకా వాళ్ళ డాడీ పరవాన్నం నాకిస్తుంటే ఫస్ట్ అయితే టేస్ట్‌కి నాకేసాడు, కానీ 2 టైమ్స్ ఆ గిలిగిచ్చికాయ వాళ్ళ మమ్మీ కింద పడేసినప్పుడు అయితే మూడోసారి పెడుతుంటే ఏడ్చాడు. తర్వాత వాళ్ళ మమ్మీ కూడా 3 టైమ్స్ అయితే వాడికి అన్నం ముట్టించేశారు. తర్వాత అయితే నామకరణ చేసేసారు, పేరు పెట్టేశారండి. సో కొంతమంది ఏంటంటే పేరు పెట్టేటప్పుడు పూజారి గారిని పిలిపించి రైస్లో పిల్లలకి పెట్టే పేరు రాస్తారు కదా, రైస్లో రాయిపిస్తారు, అలా చేయించుకుంటారు. ఇలా నార్మల్గానే బాబు పేరు ఆ మంచి టైంకి చెవులో చెప్పేశారండి. ఫస్ట్ వాళ్ళ మమ్మీ డాడీ చెప్పారు. తర్వాత వాళ్ళ తాతయ్య అమ్మమ్మ చేత కూడా అన్నం ముట్టించేసి వాళ్ళ చేత కూడా పేరు అయితే చెప్పించేశారు. సో ఫ్యామిలీ మెంబర్కి అందరికీ కూడా పేరు ఏంటన్నది తెలుసు. సో మిగతా వాళ్ళకి లాస్ట్లో ఇలా ఇప్పుడు కొంచెం డెకరేషన్ అలా చేసి పేరు అన్నది రివ్యూ చేస్తున్నారు కదా, ఆ విధంగా అయితే చేశారు. అంటే వీడియోస్ ఫొటోస్ కోసం అనుకోండి. ముందుగా అయితే టైంకి పేరు పెట్టేసి అన్నం అయితే అన్నం ముట్టించేసి పేరు అయితే పెట్టేశారు అనమాట. ఈ బుడ్డోడు అయితే చాలా సపోర్ట్ చేశాడండి. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు కూడా చాలా కుదురుగానే ఉన్నాడు. మధ్యలో ఒక్కసారి తిక్క పెట్టాడండి. ఆ మాత్రం పిల్లలు ఏడటం అన్నది సహజమే, కానీ కొద్దిమంది పిల్లలు అయితే తెగ ఏడ్చేస్తారు కదా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాడికి ఈ ఫ్రంట్ డెకరేషన్ ఇవన్నీ కూడా కలర్ఫుల్గా కనిపించావు కదా. ఇంకా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసేటప్పుడు వాళ్ళు ఎంత పిలిచినప్పటికీ కూడా వాళ్ళ వైపు చూసేవాడు కాదండి. అక్కడ ఉన్న కింద డెకరేషన్ అవన్నీ చూసేవాడు. అంటే వాడి కళ్ళకి అదంతా కూడా కలర్ఫుల్గా ఒకటి కనిపించేది. నెక్స్ట్ వాళ్ళ మమ్మీ గిలగిచ్చికైతే ఆడించడం వల్ల దాని వైపు ఎక్కువ చూసేవాడు. దానికి తోడు సమ్మర్ కదండి, ఇంకెండలు అయితే మామూలుగా లేదు. ఏసీ వేసినప్పటికీ కూడా డోర్స్ ఓపెన్లో ఉండటం వల్ల ఇంక ఏసీ ఏం కాయదు కదా. నెక్స్ట్ అందరం ఒకే చాట్ ఉండటం వల్ల ఇంకా గుబులు వచ్చేసి పెద్దవాళ్ళు మాకే చాలా చిరాగ్గా అనిపించింది. కానీ ఈ బుడ్డోడైతే అస్సలు ఏడవలేదండి. చాకు, పెన్ను, నెక్స్ట్ భగవద్గీత, గోల్డ్, మనీ, ఫ్లవర్స్ ఇంకా ఏవో కొన్ని పెట్టారండి. ఇవన్నీ పెట్టి వాటికి సంబంధించినవి ఒక్కొక్క లైన్ కొటేషన్ అయితే రాశారు. సో అలాగే ఇవి చెప్పాను కదా, ఇంకా బాల్తా పడినప్పుడు, గడపలు దాటినప్పుడు ఏవే ఫుడ్ ఐటమ్స్ అయితే పెడతారో అవన్నీ కూడా సో అక్కడ ఇలా ప్రింట్ చేసి వీళ్ళే ఓన్గా ఇవన్నీ కూడా తయారు చేసుకున్నారండి. ఇంకా డెకరేషన్ కూడా చూసారా, వెనకతల కృష్ణుడికి యశోద అన్నం తినిపిస్తున్నట్టుగా ఒక ఫ్లెక్స్ లాంటిది అయితే సెట్ చేసి అలా డెకరేషన్ అయితే చేయించుకున్నారు. నాకైతే చాలా సింపుల్గా అందంగా డెకరేషన్ కలర్ఫుల్గా కనిపించిందండి. ఆ ఫ్రంట్ అయితే ఫ్రూట్స్ ఇంకా కొన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టి అలా డెకరేషన్ అయితే చేశారు. జస్ట్ ఇంకా 1 బై 1 అందరం కూడా వెళ్ళి అక్షంతలు అయితే వేసి వాడికి అన్నం అయితే ముట్టించాము. మా వాళ్ళందరూ లోపల కూర్చుని ముచ్చట్లు అయితే పెట్టేశారండి. మా జ్యోతి అయితే మా చెల్లితో అనేస్తుంది, సో దక్క అప్పుడే వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేసేసింది అనేసి. సో ఇంకా సూరక్క అందరూ కూడా ఇంకా కాసేపు అయితే కూర్చుని తర్వాత బాబు దగ్గరికి వచ్చి అక్షంతలు అయితే వేసేసారు. ఇక్కడ నుంచి మ్యూజిక్ అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ వాయిస్ ఓవర్లో కలుసుకుందాం.
బుడ్డోడికి గిలిగిచ్చుగా ఇస్తే చాలండి. అక్కడ ఏం జరుగుతుందో వాడికి అనవసరం. సో, నెక్స్ట్ అందరూ కూడా అన్నం ముట్టిస్తాం కదా! ముట్టించినప్పుడు ఆ పరవాన్నం అదే పరవాన్నం పెట్టినప్పుడు ఆ స్వీట్‌నెస్ అన్నది నోటికి తగిలినప్పుడు వాళ్ళ మొగ వంక అయితే చూస్తున్నాడండి. అప్పటి వరకు కూడా మనం ఎంతగా పిలిచినప్పటికి కూడా మన వంకే చూసేవాడు కాదు. ఆ స్వీట్‌నెస్ తగలగానే అప్పుడు ఏదో పెట్టారు అన్నట్టుగా మన వంక అయితే చూసేవాడండి. అప్పటి వరకు కూడా వాడు ఆడుకోవటం, ఆ నోట్లో ఆ గిలిగిచ్చిగా పెట్టుకోవటం అంతే వాడి పని. సో, ఇక్కడ మీరు చూసినట్లయితే అర్థమవుతది. ఈ వీడియోలో బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ నెక్స్ట్ ఈ ఫ్రంట్ చేసింది ఇదంతా కూడా చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కదండీ! ఆ బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్ నెక్స్ట్ ఆ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా వేరే వాళ్ళొచ్చి అయితే డెకరేషన్ వాళ్ళు చేశారండి. కానీ ఈ ఫ్రంట్ చేసిన డెకరేషన్ అంతా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి, వాళ్ళ తమ్ముడు అయితే చేసుకున్నారండి. దీనికోసం వీళ్ళు 1 వీక్ కష్టపడ్డారు. మొత్తం ఇవన్నీ కూడా ఎలా అయితే ప్రింట్ చేపించుకోవాలి, ఎలా ఫోటోస్ రావాలి, నెక్స్ట్ ఆ కొటేషన్స్ ఎలా రావాలి, ఇవన్నీ కూడా వీళ్ళు ఓన్‌గా అయితే చేపించుకున్నారు. నెక్స్ట్ ఈ ఫ్రంట్ ఫ్లవర్స్‌ది ఇవన్నీ కూడా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే చేసింది. చాలా బాగుంది కదా! బొమ్మలు పెట్టి ఆడుతూ, పాడుతూ అడిగేయి అనేసి పూలు పెట్టి పూల దగ్గరేమో ప్రేమతో వికసించని డబ్బులు పెట్టి ఏవో అలా రాశారని చెప్పాను కదా! ఈ వీడియోకి ఎడిటింగ్ చేసేటప్పుడు నేను స్టార్టింగ్‌లో అనుకున్నాను. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అంత కష్టమేం కాదులే. త్వరగానే ఇచ్చేయొచ్చు. ఎక్కువ శాతం ఒరిజినల్ వాయిస్ మ్యూట్ చేయకుండా అలాగే పోస్ట్ చేసేద్దాము. ఎందుకంటే ఆ రోజు అందరం సరదాగా మాట్లాడుకున్నాం కదా అనుకున్నామండి. మీరు చెప్తే నమ్మరు నిజంగా. ఒక్క వాయిస్ కూడా క్లారిటీగా లేదండి. మొత్తం అంతా కూడా అక్కడ బాబుకు ఉడుకొచ్చేస్తుందనేసి కూలర్ లాంటిది ఫ్యాన్ పెట్టారు. టేబుల్ ఫ్యాన్ టైపు. దాని సౌండ్ అండి. మొత్తం ఇంకా గాలి సౌండ్ తప్ప ఆ వీడియోలో ఎక్కడ కూడా మేము మాట్లాడిన వాయిస్ అన్నది క్లారిటీగా రికార్డ్ అవ్వలేదు. సో, దానివలన మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వీడియో షూట్ చేసి చాలా నెలలు అయిపోవటం వలన ఏంటో తెలీదు కానీ, వీడియోకి వాయిస్ ఓవర్ కూడా ఏమి ఇవ్వాలో కూడా నాకు అర్థం అవటం లేదండి. ఏం మాట్లాడాలో కూడా తెలియటం లేదు. అంటే వీడియో షూట్ చేసి 1 వీక్, 2 వీక్స్ లేకుంటే 1 మంత్ అయ్యిందనుకోండి. సో, 1 మంత్ తర్వాత అంటే ఏదో ఆ రోజు జరిగినవి కొన్ని కొన్ని గుర్తుంటే వాటిని బట్టి మనం వీడియోకి వాయిస్ ఓవర్ అన్నది వెళ్ళిపోవచ్చు. అంత కష్టమైతే ఉండదు. కానీ ఈ వీడియో షూట్ చేసి 6 నెలలయిపోతుందండి. నెక్స్ట్ మంత్ వాడి బర్త్‌డే కూడా వచ్చేస్తుంది. సో, అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు నాకు ఈ వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు. సో, ఆ రోజు ఏం జరిగిందన్నది కూడా నాకు గుర్తులేదండి అసలని. ఈ వీడియో షూట్ చేశాను. పోనీ మధ్య మధ్యలో మనకి వాయిస్ ఇన్నప్పుడు గుర్తొస్తది కదా అనుకుంటే మొత్తం అంతా కూడా ఆ ఫ్యాన్ గాలి తప్ప ఎవరి వాయిస్ అంత క్లారిటీగా లేదు. సో, అందుకే ఈ వీడియోకి కూడా చాలా వరకు వాయిస్ ఓవర్ కంటే కూడా మ్యూజిక్ ఎక్కువైతే యాడ్ చేస్తున్నాను. ఇంకెంతని వాయిస్ ఓవర్ ఇస్తాను. వీడియో చూస్తేనా 21 మినిట్స్ వరకు ఉందండి. సో, అంత దీన్ని లాక్కు వెళ్ళాలంటే చాలా కష్టం అంటే మాట్లాడాలంటేని. సో, అందుకే ఎక్కువగా మ్యూజిక్కే ఉంటది. మ్యూజిక్ కూడా ఎక్కువ యాడ్ చేయడానికి కూడా భయమేస్తుంది. ఎందుకంటే కాపీరైట్స్ పడతాయేమో! మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాలి. ఇంత వీడియో పోస్ట్ చేసి మళ్ళీ ఆ మ్యూజిక్ అంతా మ్యూట్ చేసుకోవాలా? ఎందుకులే ఇబ్బందులు అన్నట్టుగా మాట్లాడాలని ట్రై చేసినప్పటికీ కూడా ఏం మాట్లాడాలో తెలియటం లేదండి. నెక్స్ట్ మనం ఫ్రీ మ్యూజిక్ అని, కాపీరైట్స్ లేని మ్యూజిక్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడింగ్ చేసి మనం మ్యూజిక్ యాడ్ చేసినప్పటికీ కూడా ఒక 2, 3 నెలల తర్వాత ఆ మ్యూజిక్ మీద మనకి కాపీరైట్స్ అనేవి పడుతున్నాయండి. అదేంటో నాకు అర్థం అవ్వటం లేదు. అందుకే చాలా వరకు మన వీడియోస్‌లో మ్యూజిక్ అంతా కూడా ఎక్కువగా వాయిస్ ఓవరే ఇస్తానండి. ఎక్కువ లెంతీ వీడియోస్ అయినప్పటికీ కూడా కట్ చేసుకుంటూ నేను వాయిస్ ఎంతవరకు ఇవ్వగలనో అంతవరకునే నేను వీడియో అన్నది అప్లోడ్ చేస్తాను తప్ప, ఇంగ ఇలా ఎక్కువ లెంతీ వీడియో పోస్ట్ చేసేసి, ఆ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వలేక మళ్ళీ మధ్య మధ్యలో ఇలా ఇప్పుడు ఇచ్చినట్టుగా మ్యూజిక్ యాడ్ చేసుకుంటూ ఉంటే, తర్వాత మళ్ళీ కాపీరైట్స్ పడితే ఇబ్బంది పడాలి కదా అన్నట్టుగా బుడ్డోడికైతే డ్రెస్ మారుద్దాం అనేసి లోపలికైతే తీసుకువెళ్లారండి. సో, ఇంక మేమైతే ఇక్కడ కబుర్లు చెప్పుకుంటున్నాము. ఇంకా రావాల్సిన వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. సర్లే ఇంక అన్నీ ఒకే డ్రెస్‌తో ఎందుకు, అది కూడా పట్టు క్లాత్ కదా వాడికి ఉడుకొస్తుంది పాపం. నెక్స్ట్ ఇంకా పంచె కట్టారు కదా అదేమో మొల నొక్కేస్తుంది. సర్లే ఇంకా డ్రెస్ మార్చేస్తే వాడు కూడా కొంచెం ఫ్రీగా ఉంటాడు. ఇంకా మిగతా వాళ్ళు అక్షింతలు వేయడానికి వస్తారు కదా ఈలోపు అన్నట్టుగా వాడికైతే డ్రెస్ మార్చడానికి లోపలికైతే తీసుకువెళ్లారు. ఈలోపు మేమందరం కబుర్లు అయితే చెప్పుకున్నాము. వాడికి
అయితే ఫైనల్గా డ్రెస్ మార్చేసి తీసుకొచ్చేసారండి. ఆ తర్వాత చూపించాడండి అసలు సినిమా. పాపం ఫస్ట్ వేసిన డ్రెస్ పట్టుదైనప్పటికీ కూడా వాడు ఎంతో కుదురుగ్గా ఉన్నాడండి. పలచగా ఉంది కదా, దానివల్ల ఏంటో కానీ అసలు ఏడవలేదు. ఎంత గుబులు వచ్చినప్పటికీ కూడా ఆడుకున్నాడు చక్కగాని. నెక్స్ట్ ఇది కూడా పంచి మోడల్ డ్రెస్ అయినప్పటికీ కూడా ఎలాస్టిక్ కొంచెం టైట్గా ఉండటం వల్ల పట్టు ఒకటి నొక్కేసింది. వేసినప్పుడు వీళ్ళు చూసుకోలేదు. దానికి తోడు ఏంటంటే పైన సిల్క్ క్లాత్ కదండి, దానిపైన కోట్ ఒకటి వచ్చింది. ఆ కోట్ తలసరి లోపల సిల్క్ క్లాత్, ఈ పంచ పాపం ఈడు చాలాసేపు ఆడుకున్నప్పటికీ కూడా అంత యాక్టివ్గా లేడండి. బట్టలు వేసిన తర్వాత ఏంటి వీడు ఇలా ఉన్నాడు అనుకున్నాము. పాపం ఇంకా మనమైతే చెప్పేస్తాము డ్రెస్ కంఫర్ట్గా లేదు, ఉడికొచ్చేస్తుంది అనేసి. చిన్నపిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు కదండి. ఇంకా తిక్క కింద చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏడుపు, చెమటలు కారిపోయి చాలా ఇదిగా చేసేసాడు. ఇంకెంటనే తీసుకువెళ్ళి డ్రెస్ చేంజ్ చేసి తీసుకొస్తే యాక్టివ్గా ఆడుకున్నాడండి. అప్పటి వరకు వీళ్ళు ఫస్ట్ డ్రెస్ అనుకోలేదు, నార్మల్గా ఏడుస్తున్నాడు కదని పాలు పట్టించి అలా ఇలా చేశారు తప్ప ఇంకా డ్రెస్ ఇప్పిన తర్వాత అయితే ఊరుకున్నాడు. అప్పటి వరకు ఇంక ఏడుస్తూనే ఉన్నాడు. ఇంక డ్రెస్ మార్చిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా అక్షంతలు అయితే వేసేస్తున్నారండి. ఇంకా స్టార్టింగ్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వరకుని అన్నం ముట్టించేసి వాడి పేరైతే చెవులో పలికేశారు. ఇంక తర్వాత వాళ్ళందరూ కూడా నార్మల్గా అక్షంతలు అయితే వేసేసారు. మొత్తం పరమాన్నం పెట్టేసినా కూడా వాడికి దగ్గు వచ్చేస్తుంది కదా. సో తను వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అండి. ఇంతకుముందు నా వీడియోస్లో చూసే ఉంటారు మీరు. తన పక్కన అటు పక్కన అమ్మాయి వచ్చేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇద్దరు కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. సో తను కూడా పిలిస్తే వాళ్ళ మమ్మీ ఇద్దరు కూడా వచ్చారు ఆ రోజు. ఇంక ఇది కూడా అన్నం ముట్టించేసింది, వాడి పేరైతే పిలిచేసింది. సో అలాగే ఇంక వాళ్ళ అత్త వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇంకప్పటికే ఏడుపు అయితే కొంచెంగా స్టార్ట్ చేశారండి. ఎత్తుకుని అటు ఇటు తిప్పుతూ ఉన్నా మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత అలా ఏడుస్తూ ఉన్నాడు. ఫైనల్గా డ్రెస్ మార్చిన తర్వాత అయితే ఊరుకున్నాడండి. అప్పటికే టైం వచ్చేసి 12:31 అలా అయిపోయిందండి. కింద అందరికీ కూడా భోజనాలు పెడుతున్నారు. ఇంకా భోజనాలు చేసిన వాళ్ళందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి నేను మా ఫ్రెండ్ అయితే గిఫ్ట్స్ అన్నీ తీసుకుని కిందకైతే తీసుకువెళ్తున్నాము. అంటే ముందు రోజు పైనే ప్యాక్ చేశారంటండి డెకరేషన్ ఇవన్నీ చేసేటప్పుడు గిఫ్ట్స్ కూడాని. ఇంకా పైనే ఉండిపోయాయంట, మార్నింగ్ కిందకి తీసుకువెళ్ళలేదండి. ఇంక సర్లే అనేసి తను నేను అయితే కిందకి తీసుకువెళ్తున్నాము. ఇక్కడ మా జ్యోతి ఉంది కదా, తను అయితే వీడియో షూట్ చేయమన్నాను. ఇవి కూడా వీడియో షూట్ చేయాలి సుధక్క అంటుంది. మరి తీయాలి కదమ్మా అంటే వీడియో అయితే షూట్ చేసింది. ఇంకా అమ్మ జ్యోతి వాళ్ళందరూ కూడా కిందకైతే వచ్చేసారు. కిందన భోజనాలు చేస్తున్నారు కదా, అందరూ పైన ఉండిపోతే ఇక్కడ వీళ్ళని చూసుకోవాలి కదా, బాగోదు అన్నట్టుగా ఇంకా అందరూ కిందకైతే వచ్చేసారు. సో అలాగే అక్కడ మా ఫ్రెండ్ గారు అమ్మాయి హెయిర్ వచ్చేసి ఫ్యాన్ లాగేసుకుందండి. ఆ భోజనాలు జరిగే దగ్గర స్టాండ్ ఫ్యాన్లు అయితే పెట్టారండి. సప్లా కంపెనీ దగ్గర పెద్ద ఫ్యాన్లు ఉంటాయి కదా, అవి పెట్టారు. తను చూసుకోకుండా అటు ఇటు తిరుగుతుంటే అక్కడ నుంచుంటే హెయిర్ అంతా లాగేసుకుందంటండి పాపం. వెంటనే వాళ్ళ మామయ్య ఫ్యాన్ అయితే ఆఫ్ చేసేసాడంట. చాలా రోజులో ఉందనిపించిందండి. లేకుంటే మొత్తం హెయిర్ అంతా కూడా ఫ్యాన్లో చుట్టేసిందంటండి. వెంటనే సాయి ఫ్యాన్ ఆఫ్ చేయకపోతే కనుక వాడు చూసి వెంటనే ఫ్యాన్ ఆఫ్ చేసేసాడంట. ఏదో కొంచెం హెయిర్ వర్క్ అయ్యింది, అది తెంచేస్తే వచ్చేస్తుంది అనుకోండి, చాలా ప్రమాదం అండి. అలాంటి ఫ్యాన్లతోటి పైట చింగలైనా నెక్స్ట్ ఇలా హెయిర్స్ అయినా లాగేసుకుంటాయండి. దానికంటే కూడా చాలామంది పిల్లల్ని ఎత్తుకుని ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు కదా, ఇలాంటి ఫ్యాన్లు ఉన్న ప్లేస్లో పిల్లల్ని మనం ఎత్తుకుని ఎదుటి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి తెలియదు కదండి, వేళ్ళు పెట్టేయటం అలా చేస్తారు. ఇంకెంటనే వేలు అన్నది కట్ అయిపోద్ది. ఎందుకంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి హెయిర్ మొత్తం ముక్కల కింద కట్ అయిపోయింది అనమాట. నాకు హెయిర్ చూసాక అనిపించింది అమ్మో అని. సో అందుకే అంత క్లారిటీగా చెప్తున్నాను. సో ఇంకా మా ఫ్రెండ్ నేను కూడా వాడికి అక్షంతలు అయితే వేసేసాము. అలాగే ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీపించుకుంటున్నాము ఇద్దరం కూడా బుడ్డోడితోటి. ఎంతన్నా అత్తలకి మేనల్లుళ్ళన్నా మేనకోడళ్ళన్నా అంటే తమ్ముడు అన్న పిల్లలు అయితే చాలా ఇష్టం అండి. ఇంకా మా ఫ్రెండ్కి అయితే ఈడు పంచ ప్రాణాలని చెప్పాలి. వాడు కూడా అంతేనండి. మా ఫ్రెండ్ని చూసాడంటే చాలు ఇంక అత్త అత్తని ఉరకలేసేసి నవ్వేసి ఏవేవో కబుర్లు చెప్పేస్తాడు దానికి. తను అచ్చమని తుమ్మిందంటే చాలండి ఇంక తెగ పొంగిపోయి ఎక్కుళ్ళు వచ్చే అంతగా నవ్వేస్తాడు. ఇంక మనం ఎంత ఆగమన్నా ఆపడండి, అంత అలా నవ్వేస్తాడనమాట. సో నాకు భలే సరదాగా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని చూస్తే. హలో హలో రమ్మన్నారా? వెళ్తాను, ఇప్పుడు వెళ్తాను.
ఫైనల్‌గా మా ఫ్రెండ్ నేను కూడా బుడ్డోడితో వీడియోస్ అయితే దిగేసాము. సో, పేరు పెట్టేసాక కూడా బుడ్డోడు అంటున్నాను అనుకుంటున్నారా? లాస్ట్‌లో పేరేంటో రివీల్ చేస్తాను. అందుకే స్టార్టింగ్ నుంచి కూడా చెప్పడం లేదు. అయినా కూడా ఇప్పటికి నేను పేరు పెట్టి పిలిచే కంటే కూడా వాడిని బుడ్డోడని ఎక్కువ పిలుస్తానండి. వాడు చేసే చిందులు అవన్నీ కూడా నెక్స్ట్ కొన్ని వీడియోస్ ఉన్నాయి. అవన్నీ తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు కాదులెండి. అవన్నీ కూడా రీసెంట్‌గానే 2, 3 డేస్ బ్యాక్ షూట్ చేసినవి. తిరుమలకి వెళ్ళినప్పుడు వాడు పుట్టెంటుకలు ఇవ్వటం ఇవన్నీ కూడా తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు అసలు టాస్క్ అయితే మొదలైంది. ఈ బుడ్డోడైతే ఇక్కడున్న వస్తువులు ఏవి ఫస్ట్ ముట్టుకుంటాడో చూద్దామని అందరూ వెయిట్ చేస్తున్నామా, పాపం వాడికైతే ఇంకా పాకటం కూడా సరిగ్గా రావటం లేదండి. నెక్స్ట్ ఆ కింద వేసిన క్లాత్ ఉంది కదా, వైట్ క్లాతు, పాపం వాడు పాకుదామని ట్రై చేసినప్పటికీ కూడా ఆ క్లాత్ అయితే జారిపోయి వాడు ముందుకైతే పడిపోయాడు. నెక్స్ట్ ఆ మొఖం ఎక్కడ కింద వేసి కొట్టేసుకుంటాడో అని భయపడ్డాము. సో, ఇంకా పక్క నుంచి ఎవరో కానీ మనీ తీసి వేశారండి. వేసి పట్టుకోమంటున్నారు. సో, అలా మన చేతులతో మనం ఏది వేయకూడదంట. ఓన్‌గా వాడికి వాడే పాకుకుంటూ వెళ్ళి అక్కడ ఉన్న వస్తువుల్లో ఏదో ఒకటి పట్టుకుంటారంట. అలా 3 టైమ్స్ అయితే చేపిస్తారు కదండీ! సో, వాడు ఒక్కసారి కూడా పట్టుకోలేదండి. చెప్పాను కదా, డ్రెస్ మార్చిన తర్వాత ఏడుపైతే స్టార్ట్ చేశాడని. ఇంక అప్పుడు స్టార్ట్ చేశాడండి. చాలాసేపు ఇంక పాలు కూడా తాగకుండా ఏడుస్తూనే ఉన్నాడు. సర్లే కొంచెం ఏసీ రూమ్‌లో కూర్చోబెడితే కూల్ అవుతాడు కదా అని తీసుకొచ్చినప్పటికి కూడా ఊరుకోలేదు ఇంగ. ఇక్కడొచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ అద్దాల బీరువా అండి. ఎనక ఈ అద్దాల బీరువా ప్రతి ఇంట్లోనే ఉండేది. సో, ఇప్పుడు అద్దాల బీరువాలు ఎవ్వరి ఇంట్లో ఉండటం లేదు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్‌గా ప్రతి ఒక్కరు కూడా అద్దాల బీరువాలు కావాలి అని బయట కొనుక్కోవటమో లేకుంటే చేయించుకుంటున్నారు. ఎందుకంటే అద్దాల బీరువాలో ఏం సర్దినా కూడా చాలా నీట్‌గా, క్లారిటీగా కనిపిస్తాయి. నెక్స్ట్ పూర్వం ఎక్కువ ఇలా బట్టలు పెట్టుకునే వాళ్ళు బట్టలు పెట్టేవారు. లేకుంటే వెండి సామాన్లు ఎక్కువ పెట్టుకునేవారంటండి. చాలా బావుంటాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు చేయించుకుంటున్నారు పనిగట్టుకుని. సో, అదే వాళ్ళ ఇంట్లో ఉందని వీడియో షూట్ చేశాను. ఇంకా మళ్ళీ ఫస్ట్ వేసిన డ్రెస్, ఈ డ్రెస్ వేసిన తర్వాత ఊరుకుని మళ్ళీ యాక్టివ్‌గా ఆడుకున్నాడండి. ఫస్ట్ ఈ పట్టుదానికే ఏడుస్తాడనుకుంటే, పట్టుదానికి ఏడకుండా ఆ డ్రెస్ అయితే దళసరిగా ఉండటం, డబల్ కదండీ, కోట్ ఒకటి లోపల షర్ట్ ఒకటి ఉండటం వల్ల ఎక్కువ ఏడ్చేశాడు. నెక్స్ట్ ఈ డ్రెస్ ఏసేసాక యాక్టివ్‌గా ఆడుకున్నాడు. సో, చెప్పాను కదా, ఫ్రెండ్ ఇలా ఫుడ్ ఐటెమ్స్, చాకు, భగవద్గీత, గోల్డు, మనీ, పువ్వులు, ఆడుకునే బొమ్మలు ఇవన్నీ పెట్టారు. ఏది పట్టుకుంటే దానికి సంబంధించినవి రాశారు అనేసి. సో, వాడైతే ఫస్ట్ ఇక్కడ ఏదో పట్టుకున్నాడండి, పెన్ను పట్టుకున్నాడండి. ఫస్ట్ పడుకోబెట్టినప్పుడైతే మణిగిరేశారా, అప్పుడైతే వాడు పట్టుకోలేదు కానీ, ఇప్పుడు పడుకోబెట్టినప్పుడైతే ఫస్టు పెన్ పట్టుకున్నాడు. తర్వాత ఇంకా భగవద్గీత అనుకుంటానండి పట్టుకున్నాడు. తర్వాత గోల్డ్ అయితే పట్టుకున్నాడండి. అలా 3 టైమ్స్ 3 ఐటెమ్స్ అయితే పట్టుకున్నాడు. నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో ఆ పెన్ పట్టుకున్నప్పుడే ఫుల్ వీడియోకి షూట్ చేసుకున్నట్టున్నాను. మిగతాయి పట్టుకున్నప్పుడు షార్ట్ వీడియోసే షూట్ చేసినట్టున్నానులెండి. అవైతే ఇంకా ఫుల్ వీడియోస్‌లో లేవు. నెక్స్ట్ షార్ట్ వీడియోస్‌లో మీతో షేర్ చేసుకుంటాను. నేను వీడియోస్ కూడా రోజు ఎక్కువగా ఏం షూట్ చేయలేదండి. చాలా వరకు నాకు అక్కడున్న వాళ్ళే వీడియోస్ అయితే షూట్ చేశారు. అందుకే ఏం షూట్ చేశారో, ఎలా షూట్ చేశారో అన్నది నేను అప్పుడు అంతలా చూసుకోలేదు. కానీ నేను షూట్ చేసుకున్నంత వరకు చాలా వరకు క్లారిటీగానే ఉంటాయి. కానీ కొన్ని షార్ట్ వీడియోస్ అని, కొన్ని ఫుల్ వీడియోస్ అని పాపం అక్కడ సాయి లేకుంటే గణేష్ వీళ్ళే షూట్ చేశారండి. లేకుంటే జ్యోతి ఇంక పిల్లలున్నారు కదా, వీళ్ళైతే షూట్ చేశారు. ఇక ఫైనల్‌గా మేము కూడా ఫుడ్ అయితే తినేసి ఇంక వెళ్ళిపోదాం కదా అనుకుంటే, వీళ్ళు జ్యోతి, గణేష్, సూరక్క వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తావు కూర్చో కాసేపు మాట్లాడుకుందాము, చాలా రోజులైంది కదా కలిసని అయితే ఆఫ్ చేసేస్తున్నారండి. సో, అప్పటికే టైం వచ్చేసి 3:30 అలా అయిపోయింది. నేను మళ్ళీ ఊరొకటే వెళ్ళిపోవాలి కదా, ఇంకా లేదులే వెళ్ళిపోతానంటే, అసలు వెళ్ళనివ్వలేదు. ఇంత వీడియో షూట్ చేసావు, ఫైనల్‌గా పేరు ఓపెన్ చేసినప్పుడు నువ్వు వీడియో షూట్ చేయవా, అది ఇది అనేసి మాటలు చెప్పి హాఫ్ అన్ అవర్ ఆపేశారు. నేను కూడా ఫైనల్‌గా పేరు రివీల్ చేసేస్తే వీడియో షూట్ చేసుకొని వెళ్ళిపోదాంలే అన్నట్టుగా ఇంక ఉండిపోయానండి. ఇంక ఫైనల్‌గా పేరు కూడా రివీల్ చేసేసారు కదా, జయశ్రీ హర్షవర్ధన్ రెడ్డి. పేరైతే చాలా బాగుంది కదండి, నక్షత్రాన్ని బట్టి అయితే పెట్టారు. వాడు చూడండి ఎలా పట్టుకుంటున్నాడో, వాళ్ళు ఈ పక్కన పట్టుకున్నారని వాడు కూడా దాన్ని చూసి భలే పట్టుకున్నాడనమాట. నాకు డెకరేషన్ అయితే బాగా నచ్చిందండి. మెయిన్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి కన్నయ్యకి యశోద భోజనం తినిపిస్తున్నట్టుగా ఉంది కదా, అదైతే ఎక్కువ బాగా నచ్చేసిందండి. చాలా క్యూట్‌గా కన్నయ్య, యశోద బాగున్నారు కదండి. ఫ్రంట్ డెకరేషన్ కూడా చాలా బాగుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారా, బిస్కెట్స్‌తో ట్రైన్ అయితే చేశారండి. ఆ ట్రైన్ బోగీస్‌లో చూసారా చాక్లెట్స్, జెమ్స్ అలా అయితే వేశారు. నెక్స్ట్ చైర్ ఒకటి చేశారు, అది కూడా బిస్కెట్స్ తోటే చేశారు. నెక్స్ట్ ఒక బుడ్డోటైతే బొమ్మది పడుకోబెట్టి వాడి చుట్టూతా కూడా ఇలా చాక్లెట్స్ అయితే పెట్టారు. డెకరేషన్ అయితే బాగా నచ్చిందండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్దని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.